కాకినాడ జిల్లా గోకవరంలో యాదవులు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జగంపేట నియోజకవర్గంలోని యాదవులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వన సమారాధన నిర్వహించి వన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఎమ్మెల్యేకు యాదవ సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. జగంపేట నియోజకవర్గంలోని యాదవ కులస్తులకు 1 ఎకరం స్థలంలో సామాజిక భవనం నిర్మిస్తానని, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు రావాలనుకున్నా, పరిశ్రమలు ఏర్పడాలనుకున్నా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. ఎక్కడ కూడా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళు కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ముందుకు వస్తారు. మనమేదో ఆదిలోనే పొలవలసినట్టు ఏదో కార్యక్రమాలు చేస్తుంటే మా రాజకీయ లబ్ధుల కోసం మిమ్మల్ని లెక్కొచ్చి పెంచేసుకుంటే వెళ్తుంటే వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి పని ఉండదు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పోయింది. పాలకుల మీద నమ్మకం ఉండాలి, ప్రాంతం మీద నమ్మకం ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాతావరణం కలిగేటటువంటి ప్రాంతమే మన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మనకు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలతో మన అందరికీ కూడా జీవన విధానంలో మార్పు వస్తుంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మనందరికీ కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి విధంగా నేను ఆలోచన చేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఈ రెండింటితో పాటు కూడా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలి. ఇవాళ జగంపేట ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకుంటే ఈ సంవత్సరం ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. అపూర్వమైనటువంటి ఆదరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక మంచి ప్రభుత్వానికి మీరు అవకాశం కల్పించారు. ఆ మంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీలకు ఎప్పుడు సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చింది. అందులో ప్రధానంగా యాదవ సోదరులకి. మంజల్లాలో చూసుకున్నట్టయితే యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు కూడా ఆయన పదవలేనటువంటి రోజు లేదు. అది అక్కడ ప్రజలు ఆదరించకపోయినా పార్టీ ఆదరించి ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఎప్పుడు కూర్చోబెట్టింది. అంటే అది ఒక రామకృష్ణుడికి ఇచ్చినటువంటి గౌరవం కాదు, యాదవ సోదరులందరికీ కూడా ఇచ్చినటువంటి గౌరవం. ఒక పట్టుదలతో ముందుకెళ్ళాలి. బాబు మైక్ చూడమ్మా బాబు.